అనామిక, అవని, అంజలి ముగ్గురు కూడా తోటికోడళ్ళు. వాళ్ళకి ఇంట్లో ఖాళీగా ఉండటం అస్సలిష్టం ఉండదు. ఎప్పుడూ ఏదో ఒక పని చేస్తూ ఉంటారు. వాళ్ళు పనులు పూర్తయిన తర్వాత పాత బట్టలతో కొత్తగా ఏదైనా తయారు చేస్తూ ఉంటారు. అలా ఉండగా ఒకరోజు అనామిక తన తోటికోడళ్ల దగ్గరికి వెళ్లి వాళ్లతో ఇలా అంటుంది. ఈ రోజు నేనేం చేశానో తెలుసా? పనికిరాని చీరలతో కర్టన్స్ అలాగే పిల్లోస్ కుట్టాను. నేను విరిగిపోయిన పాలతో రసగుల్లా తయారు చేశాను. ఈరోజు చేయడానికి నా దగ్గర ఏమీ లేదు, అందుకే ఇంటి పని మాత్రం చేశాను అని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలో బయట ఏదో పెద్ద పెద్దగా మాటలు వినబడితే వాళ్ళు ముగ్గురు హడావిడిగా బయటకొస్తారు. అక్కడ వాళ్ళ అత్తగారు శారద కూరగాయలమ్మే కాంతమ్మతో గొడవపడుతూ ఉంటుంది. ఏంటమ్మా మీరు మాట్లాడేది? లోపల ఉన్న చేదు నాకెలా కనబడుద్ది? కాయలు పైకి బాగానే ఉన్నాయి కదా, అయినా నేనేదో ఇచ్చినట్టు మాట్లాడతారు. మీరే కదా ఏరుకోరి మరీ తీసుకెళ్లారు. తీసుకెళ్లిన మాట నిజమే గాని అన్ని ఎట్టాగే ఉంటే ఎట్టా చెప్పు. మీరు అడిగినట్టు ఎవరు మమ్మల్ని అడగరమ్మా. ఈ వీధికి రావాలంటేనే భయం వేస్తుంది మిమ్మల్ని చూస్తుంటే. పొద్దునే భలే బేరం, తప్పుకోండి అంటూ కూరగాయలమ్మే కాంతమ్మ కూరగాయలు రావాలమ్మా రావాలి అంటూ కేకలు వేస్తూ వెళ్లిపోతుంది. ఇక అదంతా చూస్తున్న కోడళ్ళు ఏమీ మాట్లాడకుండా ఉంటారు. అప్పుడు అత్తగారు, ఇంట్లో ముగ్గురు కోడళ్ళున్నారు, ఉపయోగపడే పనులే అవి చేశాను ఇవి చేశామని చెప్పుకోవడం కాదు. ఇదిగో ఇట్లాంటివి ఏమైనా చేస్తే ఉపయోగపడతాయి అని వాళ్ళని కోపంగా కసురుకొని లోపలికి వెళ్తుంది. అత్త మీద కోపం దుత్త మీద చూపించడం అంటే ఇదే అనుకుంటా. లేకపోతే ఆ కాంత మీద కోపం మన మీద చూపిస్తుందేంటి? నాకెందుకో అత్తగారి కోపంలో కూడా ఒక కొత్త మలుపు ఉంటుందని అనుకుంటున్నాను. నిజమే, ఇంట్లో వాడితో ప్రయోగాలు చేయడం కాదు, కానీ మన ఇంటి వెనకాల పెద్ద స్థలం ఉంది. ఇంటికి 2 వైపులా స్థలాలు ఉన్నాయి. వాటిలో మనం ఎందుకు కూరగాయల పంటలు పండించకూడదు? అసలు ఇప్పటి వరకు మనం ఆలోచన చేశామా అని అనటంతో వాళ్ళిద్దరూ కూడా ఆశ్చర్యంగా, అవును సుమి, మనం అసలు ఆలోచన చేశామా అంటూ నోరు వెళ్లబెడతారు. ఇప్పుడు వాటి గురించి ఆలోచిద్దాం అని ముగ్గురు ఏం చేయాలనేది చెప్పుకుంటారు. ఇక తర్వాత రోజు నుంచి వాళ్ళ స్థలాలు ఏవైతే ఉన్నాయో అక్కడ మొత్తం శుభ్రం చేయటం మొదలు పెడతారు. అది చూసిన అత్తగారు, వీళ్ళట చేస్తున్నారంటే ఏదో గొప్ప పని చేస్తున్నారని బాగా అర్థం అవుతుంది అని అనుకుంటూ ఉండగానే ముగ్గురు కొడుకులు అక్కడికి వస్తారు. ఏంటమ్మా, చాలా కష్టపడి ముగ్గురు కోడలు పనిచేస్తున్నారు? ఏదో గొప్ప పని చేస్తున్నారు అనుకుంటా. మనకంటే గొప్ప పనులు వాళ్ళు బాగానే చేస్తారు. ఆ మాట మాత్రం అక్షరాల నిజం. గొప్ప పనులు మీకంటే వాళ్ళే బాగా చేస్తారు అని అక్కడి నుంచి వెళ్లిపోతుంది శారద. ఇక ముగ్గురు కూడా వాళ్లకు నచ్చిన పంటను వేయటం మొదలు పెడతారు. అనామిక దొండకాయ పంట, బెండకాయ పంట వేసింది. అవని కాకరకాయ, దోసకాయ పంట వేసింది. అంజలి పొట్లకాయ, వంకాయ పంటలు వేసింది. ప్రతిరోజు వాళ్ళు ముగ్గురు ఆ స్థలంలో నీళ్లు చల్లుతూ ఉంటారు. అలా సరిగ్గా 2 నెలలు గడిచాయి. వాళ్ళు అనుకున్న విధంగానే పూత బాగా వేయటం మొదలైంది. వాటిని చూసి ముగ్గురు చాలా సంతోషపడతారు. మరొక్క నెల గడిచిన తర్వాత వాళ్ళ ముగ్గురు వాళ్ళ పంటని కోద్దామని అనుకుంటారు. అనామిక తన భర్త దగ్గరకు వెళ్తుంది. ఏమండి, అసలు ఇంటి వెనకాల మనం వేసిన పంట ఎంత బాగా పండిందో తెలుసా? ఇద్దరం కలిసి వాటిని కోద్దాము, రండి. అందుకు రమేష్ సరే అంటాడు. ఇద్దరూ కలిసి పంట కోస్తూ ఉంటారు. అది చూసిన అంజలి తన మనసులో, అక్క బావ ఇద్దరూ కలిసి పంట కోస్తున్నారుగా, నేను నా భర్త కూడా ఇద్దరం కలిసి పంట కోస్తాం అని అనుకుని తన భర్తను తీసుకుని తన పంట దగ్గరకు వెళ్లి వాళ్ళిద్దరూ కూడా పంటను కోయటం మొదలు పెడతారు. అది చూసిన అవని కూడా తన భర్త సురేష్ దగ్గరకు వెళ్తుంది. పంటను కోయటానికి రమ్మని పిలుస్తుంది. సురేష్ సరే అని అనటంతో వాళ్ళిద్దరూ కూడా పంటను కోయటం మొదలు పెడతారు. అలా వాళ్ల పంటని కోయగా ఒక్కొక్కరికి 2 బస్తాల పంటలు వస్తాయి. వాటిని చూసి వాళ్లే చాలా ఆశ్చర్యపోతారు. ఇక వాటిని వాళ్ల భర్తలే ఇంట్లోకి తీసుకొస్తారు. వాటన్నిటినీ చూసిన అత్తగారు, ఏంటి ఇవన్నీ మీరు పండించిన పంటలా? నేను ఆశ్చర్యపోతున్నానే. నేను అసలు ఊహించలేదు మీరెంత పంటను ఒకేసారి పండిస్తారని. కానీ ఇవన్నీ మనమేం చేసుకుంటాం? చుట్టుపక్కల వాళ్ళకి అమ్మండి అత్తయ్య. ఒక వారం రోజులు కావలసినవి మనం ఉంచుకుందాం, మిగిలినవి అమ్ముకుందాం అత్తయ్య. అయితే ఎవరి పంట అళ్ళమ్మి డబ్బు తీసుకురండి, మనకు కావలసినవి కొన్ని పక్కన పెట్టండి అని అనటంతో వాళ్ళు సరే అని ఇంటి ముందే కూరగాయల వ్యాపారం మొదలు పెడతారు. అప్పుడు ఉన్న రేటును బట్టి వాళ్ళు కొంచెం దానికంటే తక్కువ చేసి అమ్ముతూ ఉంటారు. రావాలమ్మా రావాలి, ఎలాంటి ఎరువు లేకుండా వేసిన పంట, మా తోటలో పండించిన పంట
రావాలమ్మా రావాలి, రావాలక్క రావాలి, రావాలొదిన రావాలి. ఒక్కసారి ఈ వంకాయతో కూర చేస్తే జీవితాంతం గుర్తు పెట్టుకుంటారు. రావాలమ్మా రావాలి, త్వరగా రావాలి, తోటలో పెంచిన కూరగాయలు, పైగా చవక, రావాలి బాబూ రావాలి అంటూ కేకలు వేస్తూ మొత్తాన్ని అమ్మే ప్రయత్నం చేస్తూ ఉంటారు ముగ్గురు కోడళ్ళు. అలా వాటిని మొత్తాన్ని అమ్మి డబ్బు సంపాదిస్తారు. ఆ తర్వాత ఆ డబ్బు తీసుకెళ్లి అత్తగారి చేతిలో పెడతారు. శారద ఆ డబ్బుని లెక్కగడుతుంది. అనామిక, నువ్వు 2000 సంపాదించావు. అంజలి, నువ్వు 2500 సంపాదించావు. అవని, నువ్వు 5000 రూపాయలు సంపాదించావు. అందరికంటే బాగా తెలివిగా డబ్బు సంపాదించావే అని అవనిని అత్తగారు పొగుడుతారు. ఆ పొగట్టలు చూసి ఇద్దరి తోటి కోడళ్ళు అస్సలు తట్టుకోలేకపోతారు. వాళ్ళిద్దరూ పక్కకి వెళ్లి ఈ విధంగా మాట్లాడుకుంటారు. చూసావంజలి, మనం కూడా కష్టపడ్డాం కదా, మనల్ని మాత్రం పొగట్లేదు. కొంచెం ఎక్కువ డబ్బు సంపాదించిందని తన మాత్రం ఆకాశానికి ఎత్తేసింది అత్తగారు. అవునక్క, అత్తగారు ఈ రోజు మాట్లాడిన విధానం నాకు అసలు ఏమాత్రం నచ్చలేదు. ఈసారి మనిద్దరం కలిసి పంటేద్దాం అక్క, బాగా ఎక్కువ రేటు ఉన్న పంటేద్దాం. అప్పుడు బాగా డబ్బు సంపాదించి అత్తగారికిద్దాం. అలాగే చేద్దాం అని అంటుంది అనామిక. వాళ్ళు 2 నెలల తర్వాత వాళ్ళ పంట పూర్తిగా ఎండిపోయిన తర్వాత కొత్త పంట వెయ్యాలని నిర్ణయించుకుంటారు. అంజలి, మార్కెట్లో టమాటా ధర బాగా ఉంది. ఇప్పుడు మనం టమాటా పంట వేసామంటే 2 నెలలకి టమాటాలు కాస్తాయి. అప్పుడు కూడా రేట్ ఎక్కువగానే ఉండొచ్చు. వాటిని నమ్మి డబ్బులు సంపాదిద్దాం. తప్పకుండా అక్క, ఈసారి మాత్రం అత్తగారి చేత మనం శభాష్ అనిపించుకోవాలి అని వాళ్ళిద్దరూ మాట్లాడుకోవటం అంతా అవని వింటుంది. 2-3 నెలల తర్వాత అదే రేటు ఉంటుందని వీళ్ళెలా అనుకుంటారో ఏమో. ఇప్పుడున్న రేటు అప్పుడు ఉంటుందో లేదో తెలీదు. నేను మాత్రం పుదీనా పంట వేయాలనుకుంటున్నాను. అదైతే చాలా లాభం వస్తుంది అని అనుకుని అదే పని చేస్తుంది అవని. వాళ్ళిద్దరూ టమాటా పంట వేస్తే ఈమె కొత్తిమీర పంట, పుదీనా పంట వేస్తుంది. కేవలం 1 నెల రోజుల్లోనే అమ్మటం కూడా మొదలు పెడుతుంది. 1 నెల రోజుల నుంచి అమ్మటం మొదలు పెట్టడం వల్ల ఆమె డబ్బు ఎక్కువగా సంపాదిస్తుంది. అసలు నువ్వు వాళ్ళకంటే నిజంగా భిన్నంగా ఆలోచించావు. నెలలు ఎదురు చూడాల్సిన అవసరం లేకుండా నెలల డబ్బా అంతా సంపాదించి పెడతావు. ఇక అనామిక, అంజలి మాత్రం పంట కోసం ఎదురు చూస్తూ ఉన్నారు అని వాళ్ళని తిడుతూ ఉంటుంది. అవనిని పొగుడుతూ ఉంటుంది. అలా చేయటంతో అనామిక, అంజలి ఇద్దరూ బాధపడతారు. అలా మరికొన్ని రోజులు గడిచాయి. అనుకోకుండా టమాటాకి మరింత ఎక్కువ రేటు పెరగటంతో అంజలి, అనామిక సంతోషపడతారు. అనుకున్న దానికంటే మనం ఎక్కువ లాభాలు తీసుకొస్తాను. ఒక్క 4 రోజుల్లో పంట మొత్తం మన చేతికి వస్తుంది. అవునక్క, మనం అవని కంటే ఎక్కువ లాభాలు పొందుతాం అని మాట్లాడుకుంటూ ఉండగా అప్పుడే అవని తన మనసులో అదెప్పటికీ జరగనివ్వను. అత్తగారి మిమ్మల్ని అస్సలు పొగిడేలా చెయ్యను అని అనుకొని అందరూ నిద్రపోతున్న సమయంలో మొక్కలకి ఎక్కువ మోతాదులో కలుపు మందు కొట్టేస్తుంది. 2 రోజులకే పంట మొత్తం పాడైపోతుంది. అదంతా చూసి అనామిక, అంజలి చాలా బాధపడతారు. ఉన్నట్టుండి ఏం జరిగిందో ఏమో అర్థం కావట్లేదు. అవును, సరే, ఉన్న పంట వరకు కోసేద్దాం, ఇక పంట మొత్తం తీసేద్దాంలే అని అనుకుని టమాటాలని కోసి వాటిని అమ్ముతారు. వాటిలో కూడా కొంత లాభం. ఆ లాభం తీసుకొచ్చి అత్తగారి చేతిలో పెడతారు. మీరెంతో కష్టపడ్డారు, కానీ ఆమెని నిమ్మించలేకపోయారు. మీ వల్ల ఏది కాదని అర్థమైపోయింది. మీ ఇద్దరికంటే అవని తెలివైన కోళ్ళ నేను గట్టిగా చెప్తాను అని అవనిని పొగుడుతూ వాళ్ళని తిట్టడంతో వాళ్ళు బాధపడుతూ ఉంటారు. అవని మనసులో నవ్వుకుంటూ ఉంటుంది. ఇంతలో అత్తగారు, ఇలా వీళ్ళని తిట్టాలనేగా నువ్వు మొక్కల్ని చంపేశావు. నేను చంపడం ఏంటత్తా, ఏం మాట్లాడుతున్నారు? నేను మొత్తం చూశాను. సమయం వచ్చినప్పుడు నీ పని చెబుతాను అనుకున్నాను. ఇప్పటికైనా నిజం చెప్పు, ఎందుకట్లా చేసావు అని గట్టిగా అత్తగారు అడగటంతో జరిగిన విషయం అంతా చెప్తుంది అవని. అది విని వాళ్ళు ఆశ్చర్యపోతారు. అప్పుడు అత్తగారు ఆమెను మరింత తిట్టడంతో అవును అని పెద్దగా ఏడుస్తూ వాళ్ళందరినీ అవని క్షమాపణ కోరుకుంటుంది. అప్పుడు అనామిక, అత్తయ్య, నిజానికి తప్పంతా మాది కూడా ఉంది. మీరు అవనినే పొగడ్డం తట్టుకోలేక మేం పోటీ పడ్డాం. దాని కారణంగా అవని అలా చేయాల్సి వచ్చింది. మమ్మల్ని క్షమించండి అంటూ క్షమాపణ కోరుకుంటారు. ఇక ఒకరితో ఒకరు క్షమాపణలు తెలుపుకోవటంతో అత్తగారు, చూడండి, మీరు ముగ్గురు ఎప్పుడు కలిసి ఉంటేనే మీకు బలంగా ఉంటది. మీరు ముగ్గురు విడిపోతే ఎదుటోళ్ళు మీ బలహీనత మీద దెబ్బ కొడతారు. అందుకే బయట ఇంట్లో ఏది చూసినా ముగ్గురు కలిసి చెయ్యండి
బలంగా ఉండండి అని అత్తగారు చెప్పటంతో వాళ్ళు సరే అంటారు. ఇక ఆ రోజు నుంచి కోడళ్ళు వాళ్ళ పంతాలని పట్టింపుల్ని పక్కన పెట్టేసి కలిసిమెలిసి నిర్ణయం తీసుకొని పంట వేసి వాటిలో అభివృద్ధి పొందుతూ వాళ్ళ సత్తా చాటుకుంటూ ఉంటారు. ఇది వాళ్ళ కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. శారదకు 2 రోజుల నుంచి నిద్ర పట్టడం లేదు. ఇంట్లో తన 2 కోడళ్ళు అనామిక, అంజలి గొడవ పడుతూనే ఉన్నారు. దానివల్ల కొడుకులు రమేషు, అరవింద్ కూడా మాట్లాడుకోవటం లేదు. కళ్ల ముందే తన బిడ్డలు అలా అరుచుకుంటూ పోట్లాడుకుంటూ ఉంటే భరించలేకపోయింది శారద. ఏమండి, ఏంటండి ఎటా జరుగుతోంది? బిడ్డలిద్దరూ అరుచుకుంటూనే ఉన్నారు. కోడళ్ల మధ్య తలెత్తిన గొడవ ఇప్పుడు ఎక్కడికి దారితీస్తుందో ఏమో. ఏమే, నీకు చాలాసార్లు చెప్పాను, బిడ్డల్ని కనిపెంచి పెళ్లి చేసేంతవరకే మన బాధ్యత. ఆ తర్వాత వాళ్ల దారి వాళ్లే చూసుకుంటారు, మనం వాళ్ల మధ్య కలగజేసుకోకూడదు అని. అయినా అనామిక గొడవ పెట్టుకునే రకం కాదు కదా, అందరితో కలిసిపోతా ఉంటది. ఆ అంజలితో ఎందుకు గొడవ పడుతుంది? చుట్టుపక్కలంతా కోడల గురించి మాట్లాడుకుని నవ్వుకుంటున్నారండి. బయటికి వెళ్లాలంటేనే భయం వేస్తుంది. ఎవరేం అడుగుతారో ఏమోనని, ఎవరేమంటారోనని భయంగా కూడా ఉందండి. ఇంకేం ఆలోచించబాకలే, ఏం జరుగుతుందో చూస్తూ ఉందా. ఒక్క విషయం అయితే గుర్తుపెట్టుకో శారదా, దేనికైనా మనం సిద్ధంగా ఉండాలి. అది ఏదైనా జరగనివ్వు, నువ్వు మాత్రం బాధపడకు. అలా ప్రసాద్ తన భార్య శారదకు చెప్పి ఓదార్చుతాడు. ఇక మరుసటి రోజు ఉదయాన్నే రమేష్, అరవింద్ ఇద్దరూ మళ్లీ అరుచుకోవటం మొదలవుతుంది. ఏంట్రా నువ్వు, నీ భార్య ఇష్టం వచ్చినట్లు చేస్తుంటే చూస్తూ ఊరుకుంటావనుకుంటున్నావా? మేం బాగానే ఉన్నాం, నువ్వు వదినే కాస్త మర్యాద ఇస్తే బాగుంటుంది. నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే మౌనంగా ఉంటావని అనుకోకండి. మాకు కోపం వస్తే చేతులకు కూడా పని చెప్పాల్సి ఉంటుంది. అంటే ఏంట్రా, మమ్మల్ని కొట్టాలనుకుంటున్నావా? కొడతావా ఏంటి? సరే కొట్రా, కొట్టి చూద్దాం. అక్కడితోనే ఆగిపో, మీదకి రాకు. ఇన్నాళ్ళు సహించాం, ఇక సహించాం. రేయ్, అదుపులో ఉండు, అరవకు. అలా రమేష్ కోపంతో ఊగిపోతూ అరవింద్పై చేసుకుంటాడు. అరవింద్ కూడా కోపంతో తన అన్నాని కూడా చూడకుండా రమేష్ షర్టు పట్టుకుని గుంజుతాడు. కాసేపటికి ఇద్దరు అరవటం ఎక్కువవుతుంది. ఇక శారదా ప్రసాద్ వారి మధ్యకు చేరుకుని ఆ గొడవని ఆపుతారు. చాలా ఆపండ్రా, ఆపండి. మా కళ్ళ ముందే ఇట్ట పోటాడుకున్నంటే చూత్త ఉండలేం. దయచేసి ఆపండ్రా, నా మాట వినండి బాబు. రేయ్ అరవిందు, అన్నయ్యపై చేసుకుంటావా? నీకు బుద్ధుందా లేదా? అట చేయడం తప్పా లేదా? ఇంట్లో పెద్దాలం ఉన్నామని మర్చిపోయారా ఏంటి? ఇలా ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తుంటే చూస్తూ ఊరుకోం. గొడవ ఇక్కడితో ఆపకుంటే నేనేం చేస్తానో చూడండి. నాన్నా, వాడికి గడ్డి పెట్టండి. పెద్ద చిన్న చూడకుండా ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాడు. అయినా ఇవన్నీ నాకు అనవసరం. నా ఆస్తిలో వాటా నాకు ఇచ్చేయండి. అవునాన్నా, నాకు కూడా నా ఆస్తి పంచేయండి. మాకు రావాల్సిన ఆస్తిని మాకిచ్చేస్తే మేము వెళ్ళిపోతాం. ఇక మా ఆస్తిని మాకు పంచేయండి. సర్లే, ఆగండి. మీ ఆస్తులు మీకు పంచేస్తాను. నా ఇంట్లో మాత్రం గొడవ పడకండి. మాకు మనశ్శాంతి లేకుండా చేయకండి. అలా ప్రసాద్ అనటంతో రమేష్, అరవింద్ ఇద్దరూ గొడవ ఆపుతారు. ఇక ఆ రోజు మధ్యాహ్నం ఆస్తి పంపకాలు పూర్తవుతాయి. కాని అనామిక మాత్రం, మావయ్య, అత్తయ్య, మిమ్మల్ని బాధ పెట్టాను, క్షమించండి. అమ్మా అనామిక, నువ్వు కూడా ఆస్తి గురించి అడుగుతున్నావా? చూడండి అత్తయ్య, నేను చాలా ప్రశాంతంగా ఉండేదాన్ని, ఇలా గొడవలకి దిగేదాన్నే కాను. ఎప్పటినుంచో నేను నా కోపాన్ని అణుచుకుంటూ వస్తున్నాను. మీ చిన్న కోడలు అంజలి ఉంది కదా, తను నాతో కలవట్లేదు, సర్దుకుపోయి బ్రతుకుదామని అనుకోవట్లేదు. మీరు బాధపడతారని ఇన్ని రోజులు నేనే మౌనంగా ఉన్నాను. అందుకని ఇప్పుడు ఆస్తి రాయించుకుని వెళ్ళిపోదామని అనుకుంటున్నావా తల్లి? అత్తయ్య, నేను అలా వదిలిపోయే రకాన్ని కాను. దయచేసి మీరు అలా అనకండి. ఆ అంజలి ఉన్న ఇంట్లో నేను అసలు ఉండలేను. అందుకే వెళ్ళిపోవాలనుకుంటున్నాను. తను ఇప్పుడు ఇక్కడ ఉండనని అంటుంది కదా, నువ్వన్న ఇంట్లో ఉండమ్మా. అలా శారద తన పెద్ద కోడలు అనామికను అడగగానే అనామిక ఇక ఏమీ మాట్లాడకుండా అలాగే చూస్తూ ఉంటుంది. వారి మాటలు చాటుగా వింటున్న అంజలి వెంటనే తన అత్తగారు శారదతో ఇలా అంటుంది. చూడండి అత్తయ్య, ఆస్తి వాటాలో నాకు ఇల్లు కావాలి. దయచేసి నన్ను బాధ పెట్టొద్దు. ఇంటి భాగాన్ని మాత్రం నాకు ఇచ్చేయండి. రే అరవిందు, ఏంట్రా నీ భార్య ఇలా అంటుంది? ఇంటిని నీ పేరుపై రాయిస్తే మరి మేమెక్కడుండాలి? మమ్మల్ని రోడ్డుపై నిలబెడతారా? ఏమీ శారదా, మంచి కొడుకులనే కన్నావు గదే. ఏం చేయమంటారండి, అంత నా కర్మ. చిన్నప్పటి నుంచి నాన్న గారాబం చేసి పెంచాను. ఇప్పుడు బాధలు భరించాల్సి వస్తుంది. శారదా ప్రసాద్ అలా బాధపడుతుంటే అనామిక వారి బాధను చూసి తట్టుకోలేక మళ్లీ అంజలితో గొడవ పెట్టుకుంటుంది. నీకు కావలసిన ఆస్తి మాత్రమే కదా, పొలాలు, తోటలు, పశువులు చాలానే ఉన్నాయి కదా,
వాటిని కావాలంటే నీ పేరు మీద రాయించుకో. ఈ ఇంటిని మాత్రం వదిలే. అత్త మామల మొహం చూసైనా ఈ ఇంటిని వారికి వదిలిపెట్టు. అది చెప్పడానికి నువ్వెవరే? నీతో బంధం ఎప్పుడో తెగిపోయింది. నాకు ఆ పొలాలు వద్దు, తోటలు వద్దు. నాకు ఈ ఇల్లు మాత్రమే కావాలి. చిచి, నీలాగా దుర్మార్గంగా ఆలోచించేవారు ఎవరుండరు. ప్రతి ఆడది కట్టుకున్న వారికి, కన్నవారికి మంచి జరగాలని చూస్తుంది. నీలాగా వాళ్ళు నాశనం అయిపోవాలని కోరుకోదు. నేను నీ నాశనాన్ని చూడాలే, అందుకే ఇలా చేస్తున్నాను. ఏంటి ఇలా ఆలోచిస్తున్నావు? దయచేసి అత్తయ్యగారి కోసం ఈ ఇంటిని వారికి విడిచిపెట్టు. ఇక చాలు. ఏమండి, ఇదే నా మాట. ఖచ్చితంగా నాకు ఇల్లు కావాలి. మీరేం చేస్తారో చేయండి. నేను మాత్రం ఎవరి మాట వినాలి అనుకోవట్లేదు అంటూ అంజలి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఇక అరవిందు తన అన్నయ్య రమేష్తో గొడవకు దిగుతాడు. అయినా నువ్వు ఇన్ని రోజులు అమ్మా నాన్నలకి ఏం చూసావురా? ఎప్పుడైనా వారి గురించి ఆలోచించావా? వాళ్ళకి ఏ సమస్య వచ్చినా ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్యం చేయించేది నేను, వారి బాగోగులు చూసుకునేది నేను. కాబట్టి ఈ ఇల్లు కూడా నాకే దక్కుతుంది. రేయ్, నువ్వు నాకంటే చిన్నవాడివి. నీకేమీ తెలివిలేదు, తెలియట్లేదు నీకు కనీసం. నీ భార్య మాటలు విని అమ్మా నాన్నల్ని బాధ పెడుతున్నావు. ఇది ఎంతో కష్టపడి నాన్న కట్టించిన ఇల్లురా. ఈ ఇంటిని వాళ్లకే వదిలేయ్. అంటే ఇప్పుడు నేను ఈ ఇంటిని వాళ్లకు వదిలేస్తే ఆ తర్వాత మెల్లగా వాళ్లతో ప్రేమగా ఉన్నట్టు నటిస్తూ దీన్ని కాజేయాలని చూస్తున్నావా? కొడుకులిద్దరూ అలా పోట్లాడుకోవటాన్ని శారద భరించలేకపోతుంది. అంజలికి ఆ ఇంటిని ఇచ్చేస్తుంది. ఆ తర్వాత అనామికను అడుగుతుంది. అమ్మా అనామిక, నీకేం కావాలి తల్లి? అత్తయ్య, నాకు ఆ పొలాన్ని రాసివ్వండి. మేము అక్కడే బ్రతకాలని అనుకుంటున్నాం. మీరు కూడా మాతో పాటే ఉండండి అత్తయ్య. అలా అనామిక కోరింది రాసిస్తారు శారదా ప్రసాదులు. ఇక ఆ రోజు సాయంత్రానికి తమ తమ వస్తువులు తీసుకుని పొలం వద్దకు చేరుకుంటారు. పొలమంతా చాలా మొక్కలుంటాయి. అందులో ఒకవైపు సీతాఫలం చెట్లు కూడా ఉంటాయి. వాటిని చూసి శారద ఆశ్చర్యపోతుంది. అరే, ఏంటండి, మనకు తెలియకుండా ఈ సీతాఫలం మొక్కల్ని ఇక్కడ ఎవరు పెంచుతున్నారు? నేను ఇటువైపు వచ్చి చాలా రోజులైందిలే. వ్యవసాయం చేసి 10 ఏళ్ళు అవుతుందిగా. ఇప్పుడు కూడా ఈ సీతాఫలం మొక్కల్ని ఎవరు పెంచుతున్నారో ఏంటో తెలియటం లేదే. నాన్న, ఈ మొక్కల్ని అనామికనే పెంచుతుంది. మీకెవరికీ విషయం తెలియదులేండి. ఏంట్రా నువ్వు చెప్పేది? అవునన్నా, తను రోజు కాసేపు ఇక్కడికి వచ్చి చాలా మొక్కలు నాటేది. సీతాఫలం గింజల్ని కూడా ఇక్కడ వేసింది. దీంతో మొక్కలు ఇలా వచ్చాయి చూడండి. ఇప్పుడు చెట్టు నిండా సీతాఫలాలు కూడా ఉన్నాయే. ఎందుకు పనికి రాకుండా పోయిన ఈ భూమిని అనామికట చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. అత్తయ్య, ఈ సీతాఫలాల మొక్కల్ని పెంచడానికి మనకి రోజు నీళ్ళు అవసరం లేదు. ఇవి భూమిలో నుంచే నీళ్ళని గ్రహించుకుంటాయి. వర్షం నీరే వీటికి ముఖ్యం. ఈ చెట్లని ఒకసారి పెంచితే ఇక 10 ఏళ్ల వరకు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు చలికాలంలో ఈ సీతాఫలాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. సీతాఫలాలకి మంచి గిరాకీ ఉంది అత్తయ్య. అందుకే నేను ఆస్తి కావాలంటే ఈ పొలాన్ని అడిగాను. ఆహా, అనామేక, చాలా మంచి పని చేసావమ్మా. భలే తెలివిగా ఆలోచించావులే. అలా శారద తన కోడలి తెలివితేటల్ని మెచ్చుకుంటుంది. ఇక ఆ పొలం వద్ద ఇంటిని ఏర్పాటు చేసుకుంటారు వాళ్ళు. పొలంలో ఉన్న సీతాఫలాల్ని కోసి అమ్మటం మొదలు పెడుతుంది అనామిక. అలా ఊళ్ళో సీతాఫలాలు అమ్ముతున్న అనామికని చూసి అంజలి నవ్వుకుంటుంది. ఆఖరికి నీకు ఈ గతి పట్టిందన్నమాట. పెద్ద కోడల్ని అనుకుంటూ ఈ ఇంట్లో పెద్ద విర్రవిగావు కదా. ఇప్పుడు చూడు ఏమైందో. నాతో పెట్టుకుంటే ఎవరైనా ఇలా అయిపోవలసిందే. ముందుంది ముసళ్ళ పండగ అని అనుకుంటూ ఇంకేమీ మాట్లాడకుండా వెళ్లిపోతుంది అనామిక. ఊళ్ళో చాలా మంది ఆ సీతాఫలాల్ని కొంటారు. అనుకున్న దానికంటే కాస్త ఎక్కువ డబ్బే వస్తుంది అనామికకి. ఇక ఆ డబ్బులు తీసుకెళ్లి తన అత్తగారికి ఇస్తుంది. ఈ డబ్బులు నాకెందుకమ్మా, నీ దగ్గరే ఉంచు. అత్తయ్య, మొదటిసారి నా వ్యాపారంలో వచ్చిన లాభాన్ని మీకే ఇస్తున్నాను. తీసుకోండి అత్తయ్య. ఈ సీతాఫలాలకి సిటీలో గిరాకీ ఎక్కువ. అందుకే నేను వీటిని అక్కడికి తీసుకెళ్లి అమ్మాలనుకుంటున్నాను. అట్టాగే తల్లి, నువ్వేం చేయాలనుకుంటున్నావు అజ్జి? నీ వెంట మేముంటాం. నేను మీ మావయ్య కలిసి ఇక్కడే సీతాఫలాలను అమ్ముతాం. అప్పుడు మనకి రెట్టింపు డబ్బు వచ్చిందిగా. ఏమంటావు అనామిక? అలాగే మామయ్య. అలా ఊళ్ళో శారద సీతాఫలాలు నమ్మితే సిటీలో అనామిక సీతాఫలాలు నమ్ముతుంది. ప్రతిరోజు వచ్చిన డబ్బుల్ని శారదకే ఇచ్చేస్తూ ఉంటుంది అనామిక. అలా కొన్ని రోజులకి చాలా డబ్బు పొదుపు చేస్తారు వాళ్ళు. అమ్మ అనామిక, బాబు రమేష్, నిజంగా ఆ ఇంట్లో ఉన్నదానికంటే ఇక్కడ మీతో ఉండడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇక్కడైతే కడుపు నిండా తింటున్నాం, కంటి నిండా నిద్రపోతున్నాం, కష్టపడుతున్నాం, ముఖ్యంగా కలిసే ఉంటున్నాం. ఇంతకంటే ఇంకేం కావాలరా? ఇదంతా అనామిక వల్లే సాధ్యమైంది. మావయ్య, జీవితం అన్నాక కొన్ని పాఠాలు నేర్పుతుంది. అవన్నీ మనం మంచిగా అనుకుని ముందుకు సాగిపోవాలి. కాస్త కూస్త డబ్బులు వస్తున్నాయి. మా ఆయన ఉద్యోగం చేస్తున్నారు.
ఈ పొలంలోనే ఇంకొన్ని నేను పండిద్దాం అనుకుంటున్నాను. ఈ జీవితానికి ఇంతకంటే ఇంకేం కావాలి చెప్పండి? పంతంతో, అసూయ, ద్వేషం, కోపంతో ఏమీ సాధించలేరు కదా. అనామిక అలా అనగానే శారదా ప్రసాదులకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఇక మరోవైపు అంజలి పరిస్థితి దారుణంగా తయారవుతుంది. రోజు అన్ని పనులు తానే చేసుకుంటూ ఒంటరిగా ఉంటుంది. తన భర్త అరవింద్ ఉద్యోగానికి వెళ్లిపోతాడు. ఇంట్లో ఒంటరిగా కూర్చుని అంజలి, అనామిక వాళ్ళు సంతోషంగా బ్రతుకుతున్నారే, నేను వాళ్ళ సంతోషాన్ని చూసి భరించలేకపోతున్నాను. నా వల్ల కావట్లేదు, ఏదో ఒకటి చెయ్యాలి అని అనుకుంటూ పగతో రగిలిపోతూ ఉంటుంది. కాని అనామిక వాళ్లు మాత్రం అందరూ కలిసి నవ్వుకుంటూ తమ పొలంలో భోజనం తింటూ ఉంటారు. ఆనందానికి మించిన ఆస్తి ఏదీ లేదని అనామిక వాళ్లకు చెబుతూ ఉంటుంది. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.